స్వచ్ఛత అంటే నందిని. నందిని పాలు మరియు పెరుగు. ఒక సీఎం తలుచుకుంటే ఏమవుతుందో తెలుసా? ఒక సామాన్యుడికి కూడా ఒక విఐపి హోదా వచ్చేస్తుంది. అంటే సీఎం తలుచుకుంటే విఐపి హోదా ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు కదా? ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు నేను ప్రస్తుతం ఆగిరిపల్లిలో ఉన్నాను. ఆగిరిపల్లిలో సీఎం చంద్రబాబు నాయుడు ఒక సెలూన్ షాప్కి వచ్చారు. తెలుసు కదా, 2 రోజుల క్రితం. ఆ సెలూన్ షాపు రావడం వల్ల సెలూన్ షాపు యజమాని ఆయన లైఫ్ మారిపోవడమే కాదు, ఆయన ఒక సెలబ్రిటీ అయిపోయారు. ఎంటైర్ ఆగిరిపల్లి మొత్తం కూడా ఆయన కోసం రోజుకి 10ల సంఖ్యలో వచ్చి చంద్రబాబు గారితో ఏం మాట్లాడారు, ఏం చెప్పారని వాళ్ళందరూ వచ్చి అడుగుతున్నారు. ప్రస్తుతం నేను ఆ సెలూన్లోనే ఉన్నాను. ప్రస్తుతం ఆగిరిపల్లిలో ఉన్న జగన్నాథరావు సెలూన్లో ఉన్నాను. సార్ నమస్తే. చంద్రబాబు గారు మీ దగ్గర వచ్చారు. ఎక్స్పెక్ట్ చేశారు ఆ రోజు మీ దగ్గర వస్తారని? చెప్పారండి, వస్తారని. మినిస్టర్ గారు కూడా ప్రోగ్రామ్ ఇచ్చారు మాకు, మా పార్సారథి గారి మినిస్టర్ గారు. చంద్రబాబు ఏంటి నా దగ్గర రావడం ఏంటి అనుకున్నారా? అనుకున్నామండి. నమ్మపైన మినిస్టర్ గారు కవర్ చేశారు. ప్రోగ్రామ్ మీదే రాసాం, బీసీ క్యాండిడేట్ కదా రాసాం, జాగ్రత్తగా చేసుకో అని చెప్పారు. మినిస్టర్ గారు చెప్పారు. సర్లేండి అన్నాం. వస్తారనుకోవాలి అసలు మేము మా షాప్కి వస్తారనుకోలేదు. వచ్చారు బాబు గారు. వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మాకు చరిత్రలో మరి బాబు గారు వస్తామంటే మాటలు ఇంకా అని అన్నాం. రాగానే పాపం ఇక్కడ కూర్చోబెట్టాం బాబు గారిని. కూర్చున్నారు. కూర్చున్న తర్వాత మీరు ఎంతమంది అని, మీ నాన్నగారికి ఎంతమంది అని అడిగారు. మేము 6 అన్నాం. 6 బాబు గారు అని చెప్పాం. చెప్పినాక మా అమ్మగారు చిన్నపిల్లప్పుడు చనిపోయిందండి. తర్వాత మా నాన్నగారు చనిపోయారు. ఇక చెదర అయిపోయాం. ఎవరికాడ పని వేసుకుని నేను స్టేట్ బ్యాంక్ కాడ పెట్టుకున్నాను బాబు గారు. మళ్ళీ ఇక్కడ ఎదురుకొచ్చి మళ్ళీ అక్కడ తీసేమని అక్కడ పెట్టినాను బాబు గారు. మళ్ళీ ఇక్కడ ఎదురుకుండా పెట్టుకున్నాను బాబు గారు. మళ్ళీ వాళ్ళు కూడా బిల్డింగ్ కట్టుకున్నాను తీసేయమన్నారు. మళ్ళీ ఇక్కడ పెట్టుకున్నాను. రేపు పొద్దున ఇక్కడ పెట్టుకున్నా మళ్ళీ తీసేయమంటారు బాబు గారు. మాకు వెనక ముందు ఏమీ లేదు, ఇక మీరు తప్ప మాకు ఎవరు లేరు, చేయలేరు కూడా అని బాబు గారిని అడిగామండి. అడిగితే నీకెంతమంది నీకు అని అడిగారు బాబు గారు. అడిగితే నాకు 3 అండి. 3లో ఆడపిల్లకి మ్యారేజ్ 2 చేశాను. పెద్ద అమ్మాయికి ఒక ఆడపిల్ల చచ్చిపోయింది. పెద్ద అమ్మాయి చనిపోయిందండి. చనిపోతే ఆ పిల్లనాడు సాగనన్నారు. సాగపోతే ఆ పిల్ల ఎడుతుండే నేను తీసుకొచ్చి నా ఇంటి కూడా పెట్టుకున్నాను. మరి ఉంటాకి సెంటుబావు స్థలం అది సాల్తల. మళ్ళీ మా అబ్బాయి, నేను, మళ్ళీ మా ఆవిడ గారు, మళ్ళీ ఆమె లెక్కలేదు కదా, ఆమె పొజిషన్ ఆమెను చూసుకుంటాం, ఇవన్నీ నేనే వండి పెట్టుకుంటాం అని చెప్పాను బాబు గారికి. చెప్పిన తర్వాత బాబుని పిలవమన్నారు. బాబుని పిలిచాం. ఎందుకంటే ఎస్కాట్ రానేస్తలా, రాకపోతే బాబుని పిలువ అన్నాడు బాబు గారు. పిలవగానే బాబు గారిని ముందే ఇక్కడ పెట్టా. బాబుని అడిగారు. అడిగితే నేను 2nd ఇయర్ వరకే పేసాను బాబు గారు. ఇక నాకు అవతలేదు. మా నాన్నగారు చదివిలేకపోయాడు. ఇక నేను వేరే షాపులో విజయవాడలో పని నేర్చుకుని వేరే షాపులో చేసుకుంటున్నాను. మరి నీకెంత వస్తాయి, మీ నాన్నగారికి ఎంత వస్తాయి అని అడిగారు. నాకెంత వస్తాయి అని అడిగారు. ఈ కత్తులు కంటే నాయి ఎవరికాళ్ళు ఘాట్లు అడుగుతున్నారు. వాళ్ళ పిల్లలు కూడా, చిన్నపిల్లలు కూడా మోడల్ కటింగ్ నాకు రాదు. నాకు వస్తే 250, 200 వస్తాయి. ఆదివారం పడి మట్టికి ఒక 300 వస్తాయి బాబు గారు. ఇక అంతకన్నా జీవనం మాకు రాదు, రేకులు బట్టి ఇది అసలు అని చెప్పాం. చెప్పిన తర్వాత మన కుర్రోడిని అడిగారు. కుర్రోడిని అడిగితే మా నాన్నగారి దగ్గర సంవత్సరం మానిపించారండి. విజయవాడలో పని చేస్తున్నాను నేను వేరే షాపులో చేసుకుంటున్నాను. నీకెంత వస్తాయి అన్నారు. నెల వచ్చేవాడికి. ఆడు వేరే షాపులో చేసుకుంటున్నాడు కదా. నెలకి 4 సెలవులు మాకు, మళ్ళీ మంగళవారం సెలవులు మాకు. షాపులు కట్టేస్తాం, ఒక పాట కొట్టే ఉంటుంది. సో ఇవన్నీ మీరు చెప్పిన ప్రతిదీ చంద్రబాబు గారు విన్నారు. సో విన్నాక మీరు అనుకున్నారు, అంటే మనం చెప్పిన వింటారులే సీఎం కదా, ఏముంది మర్చిపోతారు అనుకున్నారు. బట్ మీకు అలా జరగల. మీకు ఇమ్మీడియట్గా మీరు కొన్ని హామీలు చంద్రబాబు గారు మీకు ఇచ్చారు కదా. ఇచ్చినాక మాకు దండ వచ్చింది. చంద్రబాబు బాబు గారు ఏమన్నారంటే 3 సెంట్లు స్థలం బాబు పెళ్ళైనాక మళ్ళీ ఇబ్బంది పడకూడదు, మీరు 3 సెంట్లు కలెక్టర్ గారికి ఆదేశం ఇచ్చారు. పింఛనీ కూడా 1 తారీఖు కాడి నుంచి వాళ్ళ ఆవిడ గారికి ఇచ్చేయండి. 2 లక్షల రూపాయలు అమౌంట్ ఇచ్చండి. ఎందుకంటే ఇంట్లో ఏం జరుగుతుంది కాబట్టి సరుకులే తెచ్చుకుంటాడు, ఇబ్బంది పడాలని నేను చూడలేను అన్నారు బాబు గారు. అనేసి 10 తారీఖుల్లో పింఛనీ ఇస్తా ఉన్నారు. కలెక్టర్ గారికి చెప్పారండి ఇవన్నీ. అది బాబు గారు. చాలా మాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా నేను అనుకోలేము మేము, అసలు ఇట్లా జరుగుద్దని అనుకోలేదు. సీఎం గారు వస్తామే మాకు రికార్డు. అసలు ఇక్కడికి వచ్చి కూర్చుంటామంటే మంగళ షాపులో మాటలు కాదు. అది
హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తి ఇప్పుడు బేసిక్గా చూడొచ్చు ఇదే చేయరు. ఒక సీఎం సీనియర్ మోస్ట్ సీఎం, దేశంలోనే సీనియర్ మోస్ట్ సీఎంలో ఒకరైన చంద్రబాబు గారు ఇటువంటి చైర్లో కూర్చొని ఒక సాధారణ ఒక బార్బర్ దగ్గరికి వచ్చి ఆయన వివరాలు ఆయన కష్టాలు అడిగి తెలుసుకోవడమే కాదు, చెరకు 3 సెంట్లు తన కొడుక్కి తనకి చెరకు 3 సెంట్లు స్థలమే కాదు, ఇటువంటి షాపు సరిపోవట్లేదని అడిగితే ఇమ్మీడియట్గా దాదాపు 1 సెంట్ స్థలంలో ఒక షాపు కట్టమని కలెక్టర్కి ఆదేశాలు ఇస్తే 6 నెలల్లో పనులు పూర్తి చేయడమే కాదు పెన్షన్ కూడా ఇస్తామని మార్చారు కదా, ఇచ్చారు. సో ఇన్ని చేశారు ఒక సీఎం తలుచుకుంటే ఏమవుతుందంటే ఏదైనా కూడా క్షణాల్లో అట్లా అయిపోతుంది. సో నిజంగా మీరు అదృష్టవంతులు. మరొకటి ఏంటంటే మీ దగ్గరికి వచ్చే ముందు జస్ట్ ఎక్కడంటే అడ్రస్ అని అడిగా, కనీసం ఒక 10 మంది వచ్చి చెప్పారు మీ అడ్రస్ని. ఎలా అనిపిస్తుందండి? మీ ఊరు వాళ్ళే, మీరు చంద్రబాబు రాకముందు వేరు, మీరు వచ్చాక మీ షాపు వరకు మీ అడ్రస్ వరకు చాలా వరకు తెలిసిపోయింది. ఎలా అనిపిస్తుంది? అది ఎలా అనిపిస్తుంది? బాబురత్వమే మాకు అదృష్టం, చాలా అదృష్టం. ఎందుకంటే 4 సార్లు సీఎంగా ఉన్న ఆయన అసలు ఆగిరిపల్లి మంగళ షాప్లో కూర్చుంటాం, ఒక అరగంట సేపు దాటింది. మళ్ళీ అరగంట సేపు దాటమంటే మాటలు కాదు. ఒక సీఎం గారు మాకు చేతులెత్తి దండం పెట్టుకుంటున్నాం ఆయనతో. ఎందుకంటే ఆయన చేసిన పనులు అవన్నీ చేస్తారని బాగా నమ్మకం వచ్చింది నాకు. అప్పుడు వచ్చింది, ఎందుకంటే సీఎం గారు చెప్పేశారు 6 నెలల్లో కట్టించి షాపు 2 ఇళ్ళు కట్టించి ఇచ్చేయమన్నారు. పెన్షన్ ఫస్ట్ తారీఖు ఇమ్మన్నారు. 2 లక్షలు జరుగుబాటు లేదు కాబట్టి ఆ 2 లక్షలు కూడా అందజేయమన్నారు. అదండి. చంద్రబాబు గారు వెళ్ళిపోయాక ఎవరిని వచ్చి కలిసారా మిమ్మల్ని? తెల్లారి కలిసారండి. సీఎం పోగ్రాం ఉంది కదా, మళ్ళీ ఆ చివర సీఎం పోగ్రానికి వెళ్ళారు. వచ్చినాక చాలామంది పెద్ద వాళ్ళు కూడా అన్నారు, నువ్వు ఇన్ని సంవత్సరాల బట్టి ఉన్నందుకు, నువ్వు బాధలు పడినందుకు, బాబు గారు వచ్చి నీ దగ్గరకు కూర్చున్నందుకు చాలా సంతోషంగా ఉంది, చాలా గౌరవంగా ఉంది. అసలు చరిత్రలో అసలు రారు, వచ్చారు కాబట్టి చాలా మంచి పద్ధతి అని చుట్టుపక్కల 23 కూడా అదే మాట అన్నారు. మీరు ఫేమస్ అయిపోయారు, ఏరియా మొత్తానికి ఫేమస్ అయిపోయారు. వల్ల అది బాబు గారు లేదు, బాబు అసలు దిక్కు దివాణం ఏం లేదుగా, అసలు ఏం లేదు కండి. అది బాబుగారి పుణ్యం, అది ఆయన పుణ్యమే, ఇది బాబుగారిదే. అది మా సారథి గారు కూడా మమ్మల్ని చిన్న చూపు చోట కూడా వచ్చిన కానీ కూడా పాపం ఏదైనా ఆయన హెల్ప్ చేస్తున్నారు. మినిస్టర్ గారు, సారథి గారు. ఘాట్ రోడ్డు చరిత్రలో దేవుడి గుడికి ఎవరో వేపిల్ల రోడ్డు మా మినిస్టర్ గారు వేపిస్తున్నారు దగ్గరుండి. ఘాట్ రోడ్డు దేవుడికి, నరసింహ స్వామికి ఆయన మేలు ఎవరు మర్చిపోలేరు కూడా చరిత్రలో. ఆ పేరు నిలిచిపోద్ది. మీ బంధువులు ఏమన్నారు? అంటే మీ బంధువులు చెప్పారా, ముందే చెప్పారా? మీరు చెప్పలే, ఎవరికి ఇంతవరకు ఫోన్లు చేసి కూడా చెప్పలే, వాళ్ళే ఫోన్లు చేస్తున్నారు. ఇట్లా జరిగిందంటే సీఎంఆర్త్వం ఇట్లా వచ్చాం, బాగా గౌరవంగా ఉంది మన సంఘానికి, అందరికి కూడా కులాలకు కూడా మంచి పని చేశారు, లేనందుకు బాగా పని చేశారని కులాల్లో కూడా అది అన్నారు. మా క్యాస్ట్లో కూడా, అది నా ఇబ్బమ్మలో కూడా. అది సో ఇది చూడొచ్చు, చాలా ఆయన కళలోనే ఆనందం కనబడిపోతుంది. ఎందుకంటే సీఎం వచ్చిన రోజు ఆయన గొంతులో బెరుకు కనబడింది, కానీ ఇప్పుడు సీఎం వెళ్ళిపోయిన తర్వాత ఆయన కళల్లో ఆనందం, సీఎం ఇచ్చిన మాట, అలాగే సీఎం ఇచ్చిన హామీలు అవన్నీ కూడా ఒకటి నెరవేరుతూ ఉన్నాయి. దాంతోపాటు ఈ ఏరియా మొత్తం మీద, ఆగిరిపల్లి మొత్తం మీద ఒక ఫేమస్ పర్సన్ అయిపోయారు, విఐపి అయిపోయారు. చాలామంది చూడడానికి నాయకులు కూడా ఆయనకు వస్తున్నారు. ఇదే కటింగ్ షాప్లో అందరూ కూర్చొని ఆయనతో చిట్చాట్ చేస్తూ ఉన్నారు. సో మొత్తం మీద ఒక సీఎం తలుచుకుంటే ఏమవుతుంది అంటే సామాన్యుడు కూడా విఐపి అవుతాడు అని నిరూపించేలా చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.